నేను పెట్టిన ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఏంటి ఇంత పెద్ద బాక్స్ ఉంది, ఇందులో ఏముందో అని ఆలోచిస్తున్నారా? బాక్స్ చూసి ముందే గెస్ చేసిన వారు కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ల్యాప్టాప్ అండి. శాంసంగ్ గ్యాలక్సీ బుక్ ఆర్డర్ పెట్టా. ఇది i3 13th జనరేషన్, 8 GB ర్యామ్, 512 GB SSDతో వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్తో 33,240K వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్కి చెప్తే ఇప్పుడు లేటెస్ట్గా i5 i7 ఉండగా నువ్వేంటి i3 ఆర్డర్ పెట్టుకున్నావు అని అడిగారు. నా పర్పస్కి ఈ స్పెసిఫికేషన్ సరిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ తెలియక వాళ్ళు అన్ని స్పెసిఫికేషన్స్ యూజ్ చేయకపోయినా కొనేస్తారు ఎక్కువ అమౌంట్ పెట్టి. ఇనీషియల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈజీగా i3లో కూడా రన్ అవుతాయి. i3 అయితే మన బడ్జెట్లో కూడా ఉంది. 35,000లో బెస్ట్ ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి. అదే i5 i7 మినిమం 60,000 పెట్టి కొనాలి. మనం ఏ పర్పస్కి యూజ్ చేస్తామో దాన్ని బట్టి ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది కదండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడితే 3 to 4 years వాడతాం అంతే. అన్బాక్సింగ్ చూసేయండి, లేట్ ఎందుకు. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ల్యాప్టాప్ కనిపించింది. ల్యాప్టాప్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ల్యాప్టాప్ చూడడానికి ప్రీమియంగాను లైట్ వెయిట్గాను చాలా బాగుంది. పక్కన బాక్స్ ఉంది, ఇందులో ఏం పెట్టారబ్బా అని చూస్తున్నా. బాక్స్ ఓపెన్ చేస్తే కేబుల్ ఒకటి ఉంది. ఏంటి కేబుల్ ఒకటే ఇచ్చారు, అడాప్టర్ ఇవ్వడం మర్చిపోయారా ఏంటి అనుకున్నా. లేదు, అడాప్టర్ కూడా ఇచ్చారండోయ్. అడాప్టర్లో వోల్టేజ్ కెపాసిటీ అన్నీ చూసి పక్కన పెట్టేసా. ఇంకొక కవర్ కూడా ఉంది. ఆ కవర్ ఏంటా అని ఓపెన్ చేస్తున్నా. చూద్దాం ఏముందో. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అండ్ వారంటీ పేపర్ అండి. అదే దేనికి వారంటీ వస్తుంది, దేనికి వారంటీ అప్లికబుల్ అని రాసుంది. అదంతా ఒకసారి చెక్ చేసేసి పక్కన పెట్టేసా. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా, కానీ ఇంకేమి ఇవ్వలేదండి. సరే మరి లేట్ ఎందుకు, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ల్యాప్టాప్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దామండి. ల్యాప్టాప్ హెచ్డి క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను అన్నీ విండోస్ అవన్నీ కనెక్ట్ చేసి చూస్తున్నా. సెట్టింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నా. నేనైతే బడ్జెట్ అండ్ పర్పస్ బట్టి ల్యాప్టాప్ తీసుకుంటా అండి. మీరు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ల్యాప్టాప్ కొంటారో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ఒక్క కమెంట్ ఈ వీడియో చూసే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. సో అందుకని మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇదేం మనం పెట్టిన అల్గారిథం కాదు మళ్ళీ ఈ వీడియో రావడానికి. అందుకే చూసిన వెంటనే ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకి వచ్చేస్తాయి. సో సబ్స్క్రైబ్ టు
కమ్మడి కథలు ఛానల్. మీ సపోర్ట్ నాకు అందిస్తారు కదూ.